వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సల్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే అనమాట. సో ఫిష్ మార్కెట్కి వెళ్ళబోతున్నాము. కొంచెం కొత్త రెసిపీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఏమేమి తీసుకుంటామో. సో మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎండ బాగా కొడుతుంది. టైం ఇప్పటికే 9:30 అట్లా అయిపోయింది. సో ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, నెమ్మదిగా వెళ్ళి తీసుకోవచ్చులే అన్నట్టు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. దియాంశిక రావట్లేదు, ఇంట్లో అత్తయ్య ఉందన్నమాట. సో అత్తయ్య కిరణ్ ఇద్దరు ఉన్నారు, తను చూసుకుంటూ ఉన్నారు. ఈలోపు మేము మార్కెట్కి వెళ్ళొస్తే సరిపోద్దని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. చింతామణి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చామండి. సో సండే అయితే చాలు, ఇక్కడ ప్రతి వెరైటీ ఆఫ్ ఫిష్ అనేది దొరుకుతుంది అనమాట. సో అదే నమ్మకంతో వచ్చామన్నమాట. మాకు సొరలు కావాలి అని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళని. సో అవి లేవండి, యాక్చువల్లీ ఇది సీజన్ కాదు అని చెప్పారనమాట. సర్లే ఇంకా అది లేదు కదా, సెకండ్ ఆప్షన్ పీతలు అడుగుదాము. అసలు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అవి పీతలు అనేవి తినక. సో అది కూడా అడిగితే అవి లేవని చెప్పారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కాల్ చేసి ఇట్లా అవి లేవని చెప్తున్నారంటే, మీకు ఇష్టమైనది ఏది కావాలనుకుంటే అది తీసుకురండి అన్నారు. ఇంకా నేను వెంటనే ఎప్పుడు కూడా ప్రాన్స్ బిర్యానీ చేయలేదు కదా, ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇట్లా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇట్లా ప్రాన్స్ బిర్యానీ చేద్దామని అనుకున్నాము. ఇంకా దానికి సంబంధించి 1 kg ప్రాన్స్ కావాలని చెప్పామన్నమాట. సో వాళ్ళు అదే ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు. బాబోయ్ నాకు సిగ్గేస్తుంది. మీరు సిగ్గుపడకండి. ప్రాన్స్ తీసుకున్న తర్వాత మనం ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే అక్కడ వాళ్ళే క్లీన్ చేస్తారనమాట. లేదు అనుకుంటే ఇంటికి తీసుకొచ్చుకొని మనమే చేసుకోవచ్చు. నాకు రాదు, మా హస్బెండ్కి రాదు కాబట్టి వచ్చిన అంత శ్రమ అయితే పెట్టుకోలేమనుకోండి. ఇంకా అక్కడే మేము మొత్తం అంతా కూడా క్లీన్ చేయించేసాము. ఇంకా ప్రాన్స్ కూడా తీసేసుకొని ఇప్పుడు మోర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మోర్లో ఇట్లా బిర్యానీకి సంబంధించిన కొన్ని స్పైసెస్ కావాలని చెప్పేసి తీసుకోవడానికి వెళ్తున్నాను. బిర్యానీకి ఎస్పెషల్లీ అసలు చేయాలంటే మనకు కావాల్సింది రైస్ కదా, బాస్మతి. సో దానికోసం అని చెప్పేసి నేను మోరుకు వచ్చాను. అండ్ షాజీరా కూడా లేదనమాట, అది కూడా తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను. ఫాదర్స్ డే కాబట్టి మా హస్బెండ్ చూసి అన్నారు, దియాంశికకి ఒక 2 చాక్లెట్స్ కూడా ఇస్తాను అని చెప్పి అన్నారనమాట. అవి కూడా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. మా పాప లేకుండా గంట సేపు నేను మా హస్బెండ్ షికార్కి వెళ్ళొచ్చాము. ఈరోజు ఫాదర్స్ డే, తన కోసం నేను చాక్లెట్స్ తీసుకున్నాను, ఇస్తాను. నా కోసం నువ్వు తీసుకోవాలి. ఓకే. ఎండ బాగా మండిపోతుంది. మా పాప ఏం చేస్తుందో చూద్దాం. తెచ్చాం, చాక్లెట్లు తెచ్చాం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ చెప్పు. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పు, నీకోసమే. ఈ వీడియో వచ్చి ఫాదర్స్ డే రోజున షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు సండే వచ్చిందనమాట. బట్ దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి ఇంత టైం అయితే తీసుకుంది. ఇంకా మేమైతే బయటకు వెళ్ళి వచ్చేసాం కదా, ఇంకా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామని మా అత్తయ్య వాళ్ళకి కూడా చెప్తే సరే మీ ఇష్టం అన్నారనమాట. ఇంకా దానికి సంబంధించి అన్ని పుదీనా కానీ అవన్నీ కూడా ఒలుస్తూ ఉన్నాము. మాతో పాటు మా పాప కూడా ఒలుస్తుంది. అండ్ రొయ్యలు వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మా పాప చేసే కొన్ని చిలిపి చేష్టల్ని మా హస్బెండ్ అయితే వీడియోలో రికార్డ్ చేశాడు.
ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ప్రాన్స్ బిర్యానీ. అసలు ప్రాన్స్ బిర్యానీ అనే కాదు, నేను చికెన్ కానీ మటన్ కానీ ఏది కూడా అసలు బిర్యానీస్ ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ప్రాన్సే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అందుకే అది ఎట్లా వస్తుందో అని నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది. మా అత్తయ్య కూడా అక్కడ చికెన్ అయితే కోస్తూ ఉన్నారు. మాకు కత్తిపేట ఉంది కాబట్టి ఇంకా దాంతో అత్తయ్య అటు చికెన్ కర్రీ చేస్తున్నారు, నేను ఇక్కడ ప్రాన్స్ మొత్తం అంతా కూడా దాని ప్రాసెస్ చూసుకుంటున్నాను. సో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి వాటిని శుభ్రంగా కడుక్కుంటే మనకి స్మెల్ అనేది రాదనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో వాష్ చేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నా, ఉప్పు మ్యారినేషన్ చేస్తున్నాం, కారం, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు పట్టుద్ది, పుదీనా అండ్ పచ్చిమిర్చి ఇలా తుంచుకొని యాడ్ చేస్తాను. అంతే. ఆయిల్, బిర్యానీకి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకుందాం. ఇది వేడెక్కాక బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ప్రాన్స్ బిర్యానీ ఎలా వచ్చిందో, అందుకే ఎస్పెషల్లీ వీడియో షూట్ చేసుకుంటున్నాను. మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. బ్రౌన్ ఆనియన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అవన్నీ యాడ్ చేస్తున్నా. కసూరి మేతి బాగుంటుంది, కసూరి మేతి ఫ్లేవర్. ఇప్పుడు గ్రేవీ కోసం ఆనియన్స్, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నా, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ధనియాల పౌడర్, నెక్స్ట్ 1 స్పూన్ గీ నెయ్యి వేస్తున్నా, మళ్ళీ కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మూత పెట్టకుండా ప్రాన్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి. మూత పెడితే నాకు అంత నచ్చదన్నమాట. సో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకో సైడ్న మా అత్తయ్య చేశారనమాట, అది చికెన్ కర్రీ. ప్రాన్స్ అక్కడ మనకి ఉడికేలోపు ఇక్కడ మనం రైస్ని అయితే బాయిల్ చేసుకున్నాము. ఈ గ్లాస్తో నేను 2.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని ఇప్పుడు వాష్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి రైస్ నానబెట్టుకున్నాం కదా, రైస్ని బాయిల్ చేసుకోవడానికి ఇందులో వాటర్, ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకుంటున్నా అండ్ కొంచెం ఆయిల్ చాలు. అంటే ఎందుకు వేస్తామంటే మనం రైస్ అనేది పొడి పొల్లాడుతూ ఉండాలి కాబట్టి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా. ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి జాజికాయ పౌడర్, అదే జాజికాయ ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను, జాజికాయ పౌడరు. సో బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. కొంచెం కర్రీలో కూడా యాడ్ చేసుకుంటున్నా. స్టేజ్కి వచ్చింది మనకి ప్రాన్ కర్రీ, చూడండి ఎలా ఉందన్నమాట. ఈ స్టేజ్లో మనం కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం.
రైస్ కూడా ఇట్లా ఈ స్టేజ్ దాకా ఉడికిందనమాట. అంటే ఒక 60% కుక్ అయింది. సో చాలు, మనం ఇప్పుడు దమ్ చేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. సో ఇట్లా లేయర్స్ వేసుకుందాం. ఇట్లా 1 లేయర్ వేసాక కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, పుదీనా కూడా వేసుకుంటున్నాను. పుదీనా కూడా ఇట్లా లేయర్స్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ కూడా లేయర్స్ వేస్తున్నాను. సో ఇట్లా అన్నమాట. అండ్ కొంచెం ప్రాన్స్ కూడా వేసుకుంటున్నా, ఇందాక తీసి పక్కన పెట్టాను కదా. సో అది కూడా ఇట్లా ఒక లేయర్ మీద ఇట్లా వేస్తున్నాను అనమాట. సో ఫ్లేవర్ అంతా తెలియాలి కదా మనకి. చూడండి, ఇట్లా వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీని మీద ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను, సెకండ్ లేయర్. సో ఫస్ట్ లేయర్ ఆల్రెడీ వేసాం, ఇది సెకండ్ లేయర్ అనమాట. అండ్ గీ యాడ్ చేస్తున్నా, పైన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. మూత పెట్టేసుకొని బరువుగా ఏదన్నా ఒకటి పెడితే మనకి ఆవిరి అనేది బయట పోకుండా ఉంటుంది. ఇట్లా బరువు అయింది ఒకటి పెడుతున్నా. ఏదన్నా బాండీలో వాటర్ వేసేసుకొని పెట్టేస్తే సరిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ రైస్ వంపిన నీళ్ళు అవి పెట్టేస్తున్నా. నేను వంట చేస్తుంటే మా పాప ఇంట్లో మొత్తం అంతా కూడా చిందరవందర చేసేసింది. అదంతా క్లీన్ చేసేసి గదులు మొత్తం అంతా కూడా తుడిచేస్తున్నాను. ఇంకా వంటగదిలో మా అత్తయ్య అంట్లు అయితే తోమేస్తున్నారండి. ఇంకా మొత్తం అంతా కూడా ఇంట్లో పని అయిపోయింది కదా. అది కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ బిర్యానీ కోసం రైతా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకా కొత్తిమీర మొత్తం అంతా కూడా పెరుగులో వేసేసి లైట్గా సాల్ట్ వేసేస్తే రైతా అయిపోతుంది అనమాట. జస్ట్ సింపుల్గా చేస్తాను, ఎక్కువ హెవీ అయితే ఏమి వేయను నేను. ఇక్కడ కర్ణాటకలో అయితే రైతాలో కుకుంబర్, అదే ఏమంటారు, కీర దోసకాయ వేస్తారు, ఆనియన్ వేస్తారు, పచ్చిమిర్చి వేస్తారు. అసలు నాకైతే నచ్చదనమాట. అందుకే నా స్టైల్లో నేను సింపుల్గా చేస్తాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి లెమన్స్ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, నేను ప్రాసెస్ మొత్తం అంతా కూడా అయిపోయాక 15 మినిట్స్ పాటు అసలు లిడ్ అనేది తీయకుండా అట్లాగే పెట్టి కుక్ చేశాను అనమాట. చాలా పొడిపళ్ళాడుతూ చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఫస్ట్ టైం ట్రై చేసినందుకు, ఇంత బాగా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. రొయ్యలు అంటే మామూలు విషయమా చెప్పండి, కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో ఏంటో, చెడిపోతుందేమో అని చాలా భయం వేసింది అనమాట. బట్ ఫైనల్గా అయితే నేను కాదు, మా అత్తయ్య, కిరణ్, మా హస్బెండే మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మీరు కూడా ఈసారి రొయ్యల బిర్యానీ చేయాలనుకుంటే నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. అది ఎలా ఉందో కూడా మీరు ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి. ఎలా ఉంది బిర్యానీ? సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేమైతే మధ్యాహ్నం బాగా అసలు సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట టేస్ట్ని. ఇంకా తినేసాక బయట వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది, వాన పడుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే కూల్ డ్రింక్ తెచ్చారనమాట. సో ఇంకా కూల్ డ్రింక్ అదంతా కూడా నేను సర్వ్ చేస్తూ ఉన్నాను. ఇంకా తాగేశాక మధ్యాహ్నం ఖాళీగానే ఉన్నాం కదా, లూడో ఆడదామని చెప్పేసి అనుకొని ఇంకా నేను, మా హస్బెండ్, కిరణ్ ఆడుతూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఉన్న రోజులు డైలీ లూడో మా హస్బెండ్కి సెలవు ఉన్నప్పుడల్లా మధ్యాహ్నం ఆడేవాళ్ళం. అండ్ ఈవినింగ్ కూడా నైట్ అట్లా లూడో ఆడుతూనే ఉన్నాం అనమాట. సో ఇంకా అందరం కలిసి ఉన్నాం కదా, అట్లా టీవీ పెట్టుకొని చూసుకుంటూ లూడో అయితే ఆడుతున్నాము. మంచిగా లూడో ఆడుకున్న తర్వాత కొంచెం సేపు పడుకున్నాం అనమాట. సో లెగిసి చూసేసరికి వాన పడుతుంది.
ఇందాకే వాన పడి ఆగిపోయింది అనమాట. మా పాప అయితే పడుకొని ఉంది. మార్నింగ్ తీసుకెళ్ళలేదు, తన్ని ఇప్పుడు తీసుకెళ్ళలేదు అనమాట. సో ఇంతకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తన కోసం కొంచెం షాపింగ్ చేద్దామని అనుకుంటున్నా దియాంశిక కోసం. మొన్న మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి షాపింగ్ చేయని చెప్పేసి నాకు మనీ ఇచ్చారనమాట. సో స్కూల్కి వెళ్తుంది కదా, తనకి సెట్స్ తీసుకుందాం. ఐ మీన్ సెట్స్ అంటే కింద షార్ట్ అండ్ పైన బనియన్ ఆ టైప్లో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం ఇప్పుడు షాపింగ్ చేయబోతున్నాం అనమాట. అమ్మో అమ్మో మబ్బు చూడండి ఎలా పట్టిందో, బ్లాక్ అన్నమాట. త్రీ షాప్స్ అయితే తిరిగామండి. సో ఫస్ట్ ఈ షాప్కి అయితే వచ్చాము. నేను అడిగాను అనమాట, పాపకి సెట్స్ కావాలి స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పేసి అన్నాను. బట్ నాకు అవి ఏం నచ్చలేదన్నమాట. క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నాయి. చిన్నపిల్లలకి మనం బట్టలు వేసేటప్పుడు కాస్ట్ ఎక్కువైనా క్వాలిటీ బాగుండాలండి. సో ఎందుకంటే వాళ్ళకి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం మెత్తటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మా పాపకి కాటన్ టైప్లో ఎక్కడ అడిగినా సరే లేవని చెప్పారు. ఇంకా 3-4 షాప్స్ తిరిగాము. వాన పడుతుంది కదా, వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా ఎక్కడా లేవంటున్నారు కదా అని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. నాకు మా ఆయనకి షికార్లా ఉంది. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. టైం వచ్చి నైట్ 7:30, 8 అట్లా అవుతుందండి. మా పాప కూడా లేచిందంట. వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటే వాన అయితే బాగా పడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి దగ్గరలో ఒక కెఫే ఉందన్నమాట, వార్మ్ ఓవెన్ అని. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు కూర్చుందామని చెప్పేసి కూర్చుంటూ ఉన్నాము. ఇంకా ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం అనుకున్నాం మా పాప కోసము. ఇక్కడ వచ్చేసి లావా కేక్ అండ్ బ్రౌనీ కేక్ చాలా బాగుంటుంది అనమాట. నేను యాక్చువల్గా స్వీట్స్ పెద్ద ప్రిఫర్ చేయను. సో అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అట్లా తింటూ ఉంటాము. అసలు వాన చూడండి ఎట్లా కొడుతుంది. ఇంకా మా ఆర్డర్ కూడా వచ్చేసింది. తగ్గేలాగా లేదు. ఎలా అయితే ఏమైంది, వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా పేమెంట్ అదంతా కూడా చేసేసామన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్ని ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.